కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నిర్మల్ జిల్లా తానూరు మండలం మహలింగి వాసులు। ఈ మేరకు బైంసా అబ్కారీ కార్యాలయంలో సీఐ నజీర్కు వినతి పత్రం అందజేశారు। కల్లు తయారీలో ప్రమాదకర రసాయనాలను కలుపుతూ జనాల ప్రాణాల మీదకు తెస్తున్నారని, రైతులు యువకులు మత్తుకు బానిసయ్యేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు। కల్తీ కల్లు తాగి అనారోగ్యం బారిన పడటమే కాక 100 మందికి పైగా జనం మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఇకనైనా కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు। మా విలేజ్ మహలింగి మండల్ తానూర్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్। ఈ రోజు మహలింగి గ్రామంలో గౌడ్స్ తెల్లగల్లు అమ్ముతామని చెప్తున్నారు। మహలింగి గ్రామంలో తెల్లగల్లు అమ్ముతలేరు, మొత్తం డ్రగ్స్ అమ్ముతున్నారు। తెల్లగల్లు అంటే మేము చెట్లు గీసుకొని ఇది అది మేము అమ్ముతున్నారని చెప్తున్నారు, మొత్తం డ్రగ్స్ అమ్ముతున్నారు। ఇంకొకటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇలా మహలింగి గ్రామంలో వచ్చి సర్వే చేయడం జరిగింది। ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారని గౌడ్స్ ఇంతకుముందు ఇట్లానే వచ్చిండ్రు, ఇట్లానే చెకప్ చేసిండ్రు। వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు దాసా పెట్టుకున్నాడు, మళ్ళీ పోయిన తర్వాత అమ్ముడు, ఇదే జరిగింది। ఒకటి మా మహలింగి గ్రామం తరపున ఒకటి చెప్తున్నాం, మహలింగి యువకుడుగా మహలింగి గ్రామంలో ప్యారలైస్ కానీ రోగాలు కానీ ఎందువల్ల వచ్చినాయంటే ఈ తెల్లగల్లు కల్తీ కల్లు కలిపిళ్ళు కాబట్టి వచ్చినాయి। నా పేరు కృష్ణ పటేల్, మా విలేజ్ మహలింగి మండల్ తానూర్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్। ఈ రోజు మహలింగి గ్రామంలో గౌడ్స్ తెల్లగల్లు అమ్ముతామని చెప్తున్నారు। మహలింగి గ్రామంలో తెల్లగల్లు అమ్ముతలేరు, మొత్తం డ్రగ్స్ అమ్ముతున్నారు। తెల్లగల్లు అంటే మేము చెట్లు గీసుకొని